బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ ఏ విధంగా జాతిపిత అవుతారు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. మొత్తానికైతే కడియం శ్రీహరి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల తూటాలు పేరాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా అభివర్ణించడంపై మండిపడ్డారు కడియం శ్రీహరి. అలా చెప్పుకోవడానికి సిగ్గుండాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయడంతో పాటు ఇంకా ఎన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తారు అని ఘాటుగా ప్రశ్నించారు కడియం. అయితే కేసీఆర్ పాలనను తీవ్రంగా తప్పుపట్టారు. కేసీఆర్ తెలంగాణకు జాతిపిత ఎలా అవుతారు, ఏం చేశారని జాతిపిత అని చెప్పుకోవాలి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన వ్యక్తిని జాతిపిత అనడం హాస్యాస్పదం అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనలో అభివృద్ధి కంటే ప్రచారమే ఎక్కువగా జరిగింది అని తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన తెలంగాణ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది అని కడియం ఆరోపించారు. వేల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు అని, ఇప్పుడు కూడా నిజాలను ఒప్పుకోకుండా తెలంగాణ సెంటిమెంట్ను రచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందాలి అని చూస్తున్నారు అని అన్నారు. ఇంకెన్ని రోజులు ఇదే డ్రామా ఆడతారు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అని హెచ్చరించారు. అలాగే కేసీఆర్ తన పాలనలో ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చారు అని, విపక్షాల గొంతు నొక్కారు అని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఒక కుటుంబానికే ఆధిపత్యం అధికారం ఉంది కట్టబెట్టారు అని, ఆ విధంగా పాలన సాగింది అని, ప్రజల సమస్యలను పక్కన పెట్టి అహంకార రాజకీయాలు చేశారు అని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలే కేసీఆర్కు ముఖ్యము అని విమర్శించారు. కడియం శ్రీహరి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి దుమారం రేపుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతం అవుతుంది అనే చర్చ మొదలైంది. కేసీఆర్ పై ఈ స్థాయిలో విమర్శలు చేయటం వెనుక రాజకీయ వ్యూహం ఉందా, లేక అసంతృప్తి బహిరంగంగా బయటపడిందా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. దానికైతే కడియం శ్రీహరి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామంగా ఉత్కంఠగా మారాయి.